మరిన్ని రాష్ట్ర వార్తలు బ్రీఫ్గా చూద్దాం. అమరావతిలో జరిగే పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరగనుందని డుమ్డి రాకేష్ తెలిపారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించాలన్న లక్ష్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాళ్లను ఆమె ప్రారంభించారు. 50% డిస్కౌంట్లపై పట్టుచీరలు, వస్త్రాలను విక్రయించనున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల బాగోగుల విషయంలో జగన్ ఇప్పుడు చూపిస్తున్న శ్రద్ధ వైసీపీ హయాంలో ఒక్కరోజైనా చూపించి ఉంటే బాగుండేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. హక్కుల కోసం ధర్నాకు దిగిన అంగన్వాడీలపై లాఠీచార్జి చేయించింది జగన్ కాదా అని ధ్వజమెత్తారు. మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రమే జనసేనలోకి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సిగడ మండలానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, సర్పంచులు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆటల పోటీల నిర్వహణ సంతోషకరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశే అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీఎన్జీఓ మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సందర్శించారు. మహిళలతో కలిసి పొంగలి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ పరిధిలో నమోదైన 102 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న భారీ మద్యం నిల్వలను పోలీసులు ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. అధికారుల సమక్షంలో పోలీసులు రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు.